గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ప్రాబ్లం చూడండి. డీకంపోజిషన్ ఆఫ్ ఓజోన్ ప్రొసీడ్స్ యాజ్ O3 అనేది O2 ప్లస్ ఓగా డీకంపోజ్ అయిందమ్మా. కానీ ఇది ఫాస్ట్ రియాక్షన్. తర్వాత చూడండి, O ప్లస్ O3 ఎలా ఫామ్ అయిందంట? 2O2. ఇది స్లో రియాక్షన్ అని చెప్పాడు. అయితే మిమ్మల్ని ఏమన్నంటే రేట్ ఎక్స్ప్రెషన్ ఏంటో కనుక్కోమంటున్నాడు. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఎప్పుడు కూడా మీకు అంటే రేటు డిటర్మైనింగ్ స్టెప్ అన్నమాట. అంటే ఇక్కడ రెండు రియాక్షన్స్ ఉన్నా కూడా రియాక్షన్ డిసైడ్ చేసే స్టెప్ ఏదంటే స్లో స్టెప్పే. ఓకేనా? రేట్ డిటర్మైనింగ్ స్టెప్ని మీరు ఏమంటారు? స్లో స్టెప్ అని అంటారు. అందులో కూడా రేట్ ఆఫ్ ది రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రియాక్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? రియాక్టెన్స్. యారోకి రైట్ సైడ్ రాసిన వాటిని మీరేమంటారు? ప్రొడక్ట్స్. అయితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? అందులోనూ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఏమో స్లో రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుతుందండి? ఏం చెప్తారు? రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద, అంతేగాని ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద కాదు. దేని మీద డిపెండ్ అవుతుంది? రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సరే, ఇప్పుడు మీకు రేట్ ఎక్స్ప్రెషన్ రాయమన్నాడు కాబట్టి రాద్దాం. ముందు స్లో స్టెప్ చూసుకుందాం. స్లో స్టెప్ ఇదే కదా. సో స్లో స్టెప్ మీదే చెప్పాను మీకు. రేటు డిటర్మైన్ స్టెప్పే స్లో స్టెప్. సో ఏం చెప్పొచ్చు మీరు? O ప్లస్ O3 ఏం ఫామ్ అయింది ఇక్కడ మీకు? 2O2 ఫామ్ అయింది, అంతేనా? O ప్లస్ O3 ఏం ఫామ్ అయింది? 2O2 ఫామ్ అయింది. ఇందులో మీకు ఇప్పుడే చెప్పాను, రేట్ ఆఫ్ రియాక్షన్ దేని మీద డిపెండ్ అవుతున్నాను? రియాక్టెన్స్ మీదేగా. సో రియాక్టెన్స్ తీసుకున్నాం అంటే వీళ్ళిద్దరేగా రియాక్టెన్స్. సో R ఈజ్ ఈక్వల్ టు రియాక్టెన్స్ కదా వీళ్ళిద్దరు. సో R ప్రపోర్షనల్ టు యాక్చువల్గా రియాక్టెన్స్ అని రాసుకోవచ్చు మీరు. సో ప్రపోర్షనల్ తీయాలంటే మనం ఏమి యూజ్ చేయాలి? K యూజ్ చేయాలి. సో ప్రపోర్షనల్ ప్లేస్లో నేను K యూజ్ చేస్తున్నా. సో R ఈజ్ ఈక్వల్ K. రియాక్టెన్స్ ఎవరు? వీళ్ళిద్దరేగా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ O3 ఏం చెప్పినా ఇక్కడ? కాన్సన్ట్రేషన్ ఆఫ్ O చెప్పాను మీకు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ O3 చెప్పాను అనమాట. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ O వాల్యూ మనం ఇక్కడ చూసారు. ఇక్కడ నేను ఈ O వాల్యూని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయబోతున్నా. ఎలా అంటే ఫస్ట్ రియాక్షన్ ఉంది కదా, O3 ఉంది కదా, ఇది యూజ్ చేయబోతున్నా. ఇక్కడ ఓని కనుక్కుంటున్నాను. ఎలా సార్ అంటే ఫస్ట్ రియాక్షన్ చూడండి, మీ అందరికీ తెలుసు కదా ఎలా ఉంది? O3 ఎలా మారిపోద్ది? O2 ప్లస్ O. దీనికి కేసీ రాయమంటే ఎలా రాస్తారమ్మా? కేసీ వాల్యూ ప్రొడక్ట్ బై రియాక్టెంట్. ఫస్ట్ ఏం రాస్తారు? ఇది రైట్ సైడ్ ఏముంది? ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్. లెఫ్ట్ సైడ్ ఏముంది? రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. అంటే మీరు కేసీ రాసేటప్పుడు ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ రాయాలి. ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ వీళ్ళిద్దరేగా. అంటే ఎలా రాసుకోవచ్చు మీరు? O2 O అంటే ప్రొడక్ట్ రాసిన తర్వాత ఇదిగోండి రియాక్టెంట్ రాసేస్తాం. చూసుకోండి, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్స్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. కేసీ ఈజ్ ఈక్వల్ అంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్కి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మధ్య రిలేషన్ చెప్పేదే కేసీ. ఓకేనా? ఇప్పుడు కేసీ రాసాం కదా, ఇందులో నాకు చూడండి ఇక్కడ O వాల్యూ కోసం నేను ఇక్కడ ఇదిగోండి ఈ O వాల్యూ కావాలనుకోండి ఏం చేస్తాను? O3ని మనం పంపించుకోవచ్చు కదా. అప్పుడు O ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ O ఈజ్ ఈక్వల్ టు O3. ఓకేనమ్మా? O3 ఇదిగోండి O3 ఇంటి పంపించేసా. O3 ఇంటూ కేసీ. ఓకేనా? ఇక మిగిలిపోయింది ఏంటి ఇక్కడ? O2. కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2. ఇప్పుడు O వాల్యూ వచ్చింది కదా, ఇదిగోండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తా. ఓకేనా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? చూడండి ఒకసారి ఎలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. అప్పుడు ఏం చెప్పొచ్చు మీరు? R ఈజ్ ఈక్వల్ టు K. ఇదిగోండి O ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ వాల్యూ? ఇదే కదా. ఏముంది అక్కడ మీకు? O ప్లేస్లో ఇక్కడ చూడమ్మా, దీన్ని K1 అనుకుందాం మనకు అర్థం కోసం. ఇది కేసీ కదా. సో K1 ఇంటూ కేసీ. ఓకేనా? K1 ఇంటూ కేసీ. O ప్లేస్లో పెట్టమన్నా కదా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ O3. కాన్సన్ట్రేషన్ ఆఫ్ O3. ఇక్కడ ఆల్రెడీ ఒక O3 ఉందిగా, ఇదిగోండి O3. కింద ఏముంది? O2. అంతేనా? O3ను O3 ఏమవుతుంది? O3 స్క్వేరేగా ఏది? R ఈజ్ ఈక్వల్ టు K1. ఓకేనా? K1 కేసీ రెండు K కదా. K1 ఒకటి, కేసీ ఒకటి. ఓకేనా? రెండింటిని కలిపి మనం ఎలా రాసుకోవచ్చు? K కింద రాసుకోవచ్చు. ఓకేనా? K ఈజ్ ఈక్వల్ టు O3 ఎలా రాసుకోవచ్చు అమ్మా? O3 స్క్వేర్. O2 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? O2 ఇన్వర్స్ అవుతుంది. ఇదిగోండి O2 ఇన్వర్స్. ఓకేనా? K1 కేసీ కదా, ఎలా రాసుకున్నా?
కే కింద రాసుకున్నా, O3 రాసుకున్నా, O3 స్క్వేర్ కింద రాసుకున్నా, O2 పైకి వెళ్ళిపోతే ఇన్వర్స్. ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ.